యుద్ధం వలన ప్రపంచానికే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆంధ్రప్రదేశ్ లేకపోతే తమిళనాడు లేకపోతే కర్ణాటక కాదండి, ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశంలో ప్రతి మూల కూడా తగులుతుంది. కారణం ఏంటంటే ఇది అక్కడ హర్బోజు జలసింధిలో ఆయిల్ దిగుమతి లేదు, ఆపేశారు. ఆ యుద్ధం వలన ఏమవుతుందంటే మనము ఖతార్ నుంచి 43% తెచ్చుకుంటున్నాం గ్యాస్. గల్ఫ్ నుంచి టోటల్గా 40% మనం దిగుమతులు చేసుకుంటున్నాం. మిగతా 60% రష్యా నుంచి, పశ్చిమ ఆఫ్రికా నుంచి, దక్షిణ ఆఫ్రికా నుంచి, అమెరికా నుంచి ఏమో 60% తెచ్చుకుంటున్నాం. 40% ఏం చేస్తున్నాం అంటే గల్ఫ్ నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే గల్ఫ్లో యుద్ధం ప్రభావం అయ్యిందో మనం ఖతార్ నుంచి 43% గ్యాస్ తెచ్చుకుంటున్నాం. యూఏఈ నుంచి 17% తెచ్చుకుంటున్నాం. ఓన్లీ గ్యాస్, చమురు అది కలిపి టోటల్గా యావరేజ్న 43% మనం యావరేజ్న వసూలు చేస్తున్నాం, అక్కడ నుంచి తెచ్చుకుంటున్నాం. దాని ప్రభావం ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆయిల్ రేటు పెరుగుతుందో, ఎప్పుడైతే డాలర్ రేటు మనం కట్టాల్సి వస్తుంది. డాలర్ ఇప్పుడు 118 రూపాయలకి వెళ్తుంది. అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, రేపొద్దున మనం 118 రూపాయలు డాలర్ కట్టేసి మనము ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామంటే జీడిపి దెబ్బతింటుంది. జీడిపి ఎప్పుడు దెబ్బతింటుంది, ఇక్కడ మనకి ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ద్రవ్యోల్బణం ఎప్పుడు పెరిగేటట్టయితే ఆర్థిక సమస్యలు, మనిషి యొక్క ఖర్చు పెరిగిపోతుంది. ఎప్పుడైతే మనిషి ఖర్చు పెరిగిందో ఆటోమేటిక్గా దీని ప్రభావం వెళ్ళి ఏమవుతుందంటే వస్తువుల ధరలు పెరుగుతాయి. అది ఆంధ్ర రాష్ట్రం కాదండి, కర్ణాటకని కాదండి, ఇంకో రాష్ట్రం కాదండి, ఈ ప్రభావం మన ఇంటికి కూడా వచ్చేసింది. గ్యాస్ కూడా ఇప్పుడు ఆగిపోయింది, కమర్షియల్ ఆపారు, ఓన్లీ డొమెస్టిక్ ఇస్తున్నారు, అది కూడా లేటుగా ఇస్తున్నారు. కారణం ఏంటంటే మనకు రావాల్సిన గ్యాస్ మాత్రం ప్రభావం బాగా పడింది. మన దగ్గర 53 లక్షల టన్నులు నిలవ ఉంది చమురు వరకు. అప్పుడు దాని మీద వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. రేపొద్దున మనకి ఒక 2 షిప్పులు వస్తున్నాయి అని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు అన్నారు. అవి కానీ వస్తే చమురు వలన మనకేం ఇబ్బంది ఉండదు, గ్యాస్ వలన ఇబ్బంది అవుతుంది. ఆ గ్యాస్ రాకపోవడం కానీ లేట్ అయితే మాత్రం దాని మీద ప్రభావం పడుతుంది. ఈ జీడిపి ఎప్పుడైతే ప్రభావం చూపిందో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఆ ద్రవ్యోల్బణాన్ని మనం తట్టుకోవాలంటే భారతదేశము కానీ ఏ దేశమైనా సరే ఎక్స్పోర్ట్స్ ఉండాలి, ఇంపోర్ట్స్ కాదు. ఇంపోర్ట్స్ అయితే ప్రభావం పడుతుంది, ఎక్స్పోర్ట్స్ ఉంటే ఈ డాలర్ని వాళ్ళకి ఫారిన్ కరెన్సీ వస్తుంది. కాబట్టి ఎక్స్పోర్ట్స్ మనకి రావాలి. ఎక్స్పోర్ట్స్ మీద భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ మనకి రొయ్యి ఉంది, అది మనకి ఎక్స్పోర్ట్ చేయాలి. అట్లాంటి మన ఉత్పత్తులు కానీ ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్కి కూడా ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తే దాని ప్రభావం దేశం మీద పడుతుంది. అట్లాగే ఎక్స్పోర్ట్స్ని చేసుకోవాలి. ఎక్స్పోర్ట్స్ని మన రొయ్యలు ఉన్నాయి, తర్వాత ఫార్మా ఉంది, అది మన దేశం నుంచి వెళ్ళేవి. ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. కొన్ని ప్రాంతానికి ఎక్స్పోర్ట్ వెళ్తే మనకి డాలర్ రూపంలో డబ్బులు వస్తే ఆ ద్రవ్యోల్బణం మనకు తగ్గుతుంది. ఈ ప్రభావం చేయాలి. ఇది దేశాలు తీసుకుంటాలి, మన రాష్ట్రాలు కూడా తీసుకున్నట్టయితేనే దాని ప్రభావం మనం తట్టుకోగలుగుతాం. లేదు అంటే ద్రవ్యోల్బణం పెరిగింది అంటే ఇవాళ ఇరాన్ ద్రవ్యోల్బణం 40%. ఎందుకు పెరిగింది, వాళ్ళ మీద 2011 నుంచో 15 నుంచి వాళ్ళ మీద ఆర్థిక ఆంక్షలు ఉన్నాయి. అందువలన వాళ్ళు ఆయిల్ని బయటకు అమ్ముకోలేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడి వాళ్ళ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అట్లాగా మనం ఇవాళ ద్రవ్యోల్బణం చాలా తక్కువగానే ఉన్నాం, ఆ ఇబ్బంది లేదు. అది పెరగకుండా ఏం చేస్తుందంటే ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది ఎప్పుడూ కూడా. ఎప్పుడైతే ద్రవ్యోల్బణం పెరిగిందో ఆర్బీఐ వడ్డీ రేట్ల మీద దాని ప్రభావం చూపిస్తుంది. అందువలన ఏం చేస్తారంటే ద్రవ్యోల్బణం పెరగకుండా మనము ఎక్స్పోర్ట్స్ని పెంచుకోగలిగితే స్టేట్స్ అయినా సరే కంట్రీస్ అయినా సరే ఎక్స్పోర్ట్స్ అయితేనే మనకు డాలర్ రూపంలో ఆదాయం వస్తుంది. అది రావాలి. ఎప్పుడైతే డాలర్ రూపంలో ఆదాయం వచ్చిందో మనకి ఈ ప్రభావం మన మీద పడదు. లేదా అప్పటి వరకు అది కానీ జరగకపోతే, ఎక్స్పోర్ట్స్ కానీ మనం చేయకపోతే మాత్రం రేట్లు పెరుగుతాయి, ప్రభావం పడుతుంది. సామాన్యుడు కాదుగా అందరి మీద ఎఫెక్ట్ పడుతుంది, 100% పడుతుంది.